సుప్రీంకోర్టులో రామ్దేవ్ బాబాకు ఎదురుదెబ్బ తగిలింది. కరోనిల్ ప్రచారంపై రామ్దేవ్ బాబా రెండోసారి చెప్పిన క్షమాపణపైన సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలకు రామ్దేవ్ బాబా సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. పతంజలి ఆయుర్వేద ఔషధాలపై తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో రామ్దేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు సుప్రీం గతంలో నోటీసులు జారీ చేసింది. అయితే సుప్రీం ఆదేశాలతో క్షమాపణలు చెప్పిన రామ్దేవ్, బాలకృష్ణ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధిక్కరణ చర్యలకు రామ్దేవ్ బాబా సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. పతంజలి ఆయుర్వేద ఔషధాలపై తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో రామ్దేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు సుప్రీం గతంలో నోటీసులు జారీ చేసింది. అయితే సుప్రీం ఆదేశాలతో క్షమాపణలు చెప్పిన రామ్దేవ్, బాలకృష్ణ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.